చాలా సంతోషంగా ఉందండి. అండ్ అలాగే నన్నందరూ చాలామంది కంగ్రాచ్యులేట్ చేశారు. ఫస్ట్‌లీ ఐ వుడ్ లైక్ టు థాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఈసారి టోక్యోలో బ్రాంజ్ రావడం అనేది ఇట్స్ డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్. చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కంట్రీకి ఒక మెడల్ తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో ఐ థింక్ నేను డెఫినెట్గా ఎంతోమందిని అక్కడ మిస్ అయ్యాను. ఫ్యాన్స్ని మిస్ అయ్యాను, క్రౌడ్ని మిస్ అయ్యాను, చాలామందిని మిస్ అయ్యాను. బట్ ఐ థింక్ మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ especially thanks to my coach, Mr. Park, ఎందుకంటే I've been training with him since more than a year. ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్, ఈ పాండమిక్లో ఎంతోమంది సఫర్ అయ్యారు, కానీ కూడా ఆయన హీ ఆల్సో సాక్రిఫైస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ ఆయన కొరియా కూడా వెళ్ళలేకపోయారు. వాళ్ళ ఫ్యామిలీని ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 yearలో జస్ట్ 13 days చూశారు. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అండ్ ఐ థింక్ the dream has come true where we always wanted a medal at Tokyo, and yes, that dream has come true. And thank you once again, Mr. Park. Shrikant Andi, I've been training with Shrikant sir at Suchitra Academy since 2017, and I'm still going on. Unfortunately, he couldn't come to Tokyo, but I think his hard work and dedication has got me till here, because me andarki telusu physical fitness annadi enta important ani. So he is behind that. Thank you, sir. And also my thanks to the Suchitra Academy, Mr. Praveen Garu and Mr. Pradeep Garu. Please have your seat. I think they've put in a lot of effort, and nenu trainings కానీ లేకపోతే ఎప్పుడైనా కావాలన్నా కూడా వెళ్ళడము, లేకపోతే అక్కడికి వెళ్ళి కొన్నిసార్లు ఆడడం అన్నది నేను వాళ్ళ దగ్గర చేశాను. అండ్ ఆల్సో ట్రైనింగ్ సెషన్స్ ఎస్పెషలీ, లేకపోతే ఫిజియో విషయానికి వస్తే ఇవాంజలి అని తను నాతో ట్రావెల్ చేశారు టోక్యోకి. ఆమె కూడా షీ ఈస్ ఫ్రమ్ సుచిత్ర అకాడమీ. ఐ థింక్ దే హెల్ప్ మీ అ లాట్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఐ ట్రైన్ దేర్, ఐ డూ మై ఫిజికల్ ఫిట్నెస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ Pradeep Garu and Praveen Garu for your help, like, and also your hard work put in together, and telling me tips and whatsoever, like everything. And also my special thanks to all the sponsors, and especially to Baseline, Mr. Yashwant. You all know him. And also Mr. Tuhin. And we've been together since 2014 ending nunchi. I think they have also been managing all my things, and nenu eppudaina available lekapoina, always he's been there. And he's been managing everything. Thank you, Yashwant, for arranging all this, and for working hard. And I hope this continues, and many more to come. Finally, my thanks to my family members, my parents, because I think valla valla nenu ival ikkada lenu. It's just because of their hard work, their sacrifice. And చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మై డాడ్ ఆల్వేస్ గైడ్స్ మీ, టెల్స్ మీ. అంటే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వడం వల్ల ఐఎమ్ వెరీ లక్కీ, బికాజ్ అంటే వాళ్ళకి తెలుసు, దేవ్ నోన్ ఎవ్రీథింగ్, అండ్ అది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి నన్ను ఇంత దూరము నన్ను తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. And also to all my sponsors once again, and to all the support staff, because I think it's nenu okkadanne kaadu, I think the whole ecosystem kalistene you will become like a champion, where when it comes to coach, trainers and physios, and the support system which includes also family members. So yeah, thank you so much once again to you all as well, because nenu Tokyo lo crowd లేకపోయినా కానీ couple of media people were there, were supporting me, holding the flag and supporting me. Words అంటే తట్టుకుంది అని అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు తట్టుకుంటేనే, ఫేస్ చేసి కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అన్నది మనకు తెలుసు. కాబట్టి ఎన్ని సాక్రిఫైజెస్ చేసినా, ఎంత కష్టం ఉన్నా కానీ చేశాను సార్. ఎందుకంటే మనకి ఆ వాల్యూ, ఆ మెడల్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. అండ్ ఫైనలీ మన డ్రీమ్, లైక్ ఆల్ ఆఫ్ అవర్ డ్రీమ్ ఇస్ టు గెట్ అ మెడల్ అట్ టోక్యో అని మనం అనుకున్నాం అప్పుడే.
అంటే ఆల్రెడీ ఒక మెడల్ వచ్చేసింది కదా అని అనుకోవడానికంటే కూడా ఆ మెడల్తో నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఎస్, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ 5 ఇయర్స్ మనం ఎంత కష్టపడ్డామో అన్నది ఎస్, డెఫినెట్లీ ఐ అగ్రీ టు ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను, యూనో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. ఎస్, ఎంతోమంది ప్లేయర్స్ ఇంజురీ అవ్వడం కానీ లేకపోతే రికవర్ ప్రాపర్గా చేసుకోవడం కానీ అన్నది ఉంటుంది. బట్ యా, ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఐ థింక్ దట్ రికవరీ సెషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేశాము, మీకు తెలుసు. సో యా, ఐ మీన్ ఇప్పుడు ఈ మెడల్ రావడానికి కారణం ఎస్ వీ వర్క్డ్ హార్డ్. అండ్ ఇంతటితో అవ్వలేదు సార్, ఇంతటితో అవ్వదు. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకోవాలని, ఇంకా డెఫినెట్గా ప్యారిస్ ఆడతాను, దానిలో కూడా కష్టపడి ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.